హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న న్యూ టాపిక్ వచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్లో ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని ఒక చోటు నుండి ఇంకొక చోటుని మూవ్ చేయాలి. ఓకే, ఇటువంటి యాక్షన్స్ని ఎలా చేస్తాం. ఓకే, బేసిక్గా మనకు ఇట్లాంటి డ్రాగ్ అండ్ డ్రాప్స్ డైరెక్ట్గా వాడినప్పుడు కొన్నిసార్లు వర్క్ అవ్వు. ఈవెన్ సెలీనియంలో తీసుకుంటే మీరు యాక్షన్ క్లాసే వాడాలి. ఓకే, వితౌట్ యాక్షన్ క్లాస్ అంటే మళ్ళీ జావా స్క్రిప్ట్ కానీ ఇంకేదన్నా కానీ ఫంక్షనాలిటీ వాడాలి. డైరెక్ట్గా సెలీనియం డ్రైవర్ డాట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నారంటే రాదు. ఓకే, ద సిమిలర్ ఫామ్ బట్ ప్లే రైట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఒక ఫంక్షనాలిటీ ఈజీగా వాడేయచ్చు అనమాట. ఇన్బిల్ట్ ఆఫ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఫంక్షనాలిటీ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేయొచ్చు. ఓకే, దానికోసం మనము కోడ్ రాద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 17 డ్రాగ్ అండ్ డ్రాప్ యూఆర్ఎల్ అంతా సేమ్. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఇక్కడ కామెంట్ చేసి పెట్టేస్తాం, లేదంటే డిలీట్ చేసేద్దాం. ఓకే, దీనికోసం ఈ పర్టికులర్ వెబ్సైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనకు ఈ స్పెసిఫిక్ మనకి ఇక్కడ డ్రాగ్ చేయగానే డ్రాప్ అని వచ్చేసింది కదా. ఇలా మనకు ఇక్కడున్న ఎలిమెంట్ని ఇక్కడికి స్పెసిఫిక్ లొకేషన్కి చేయాలి. దీన్ని ఏమంటామని, ఇక్కడున్న దాన్ని సోర్స్ అని అంటాం. మనం ఎక్కడైతే డ్రాప్ చేయాలో దాన్ని టార్గెట్ అంటాం అనమాట. సోర్స్ అండ్ టార్గెట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక లొకేషన్లో ఉన్న దాన్ని సోర్స్ అంటాం, ఆ లొకేషన్ నుంచి ఇంకో దానికి వెళ్ళేదాన్ని టార్గెట్ అంటాం. ఓకే, వీటిని ఎలా చేస్తాం. ఓకే, ఈ సోర్స్ని ఫస్ట్ మనము ఇన్స్పెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూస్తే ఐడి ఉంది, డ్రాగబుల్ అని. ఓకే, ఐడి ద్వారా తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఐడి. ఓకే, హ్యాష్ ఐడి. ఓకే, ఇక్కడ మనకు డబుల్ క్లిక్ అట్లాంటివి ఏమి ఉండదు. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే దానికి డ్రాగ్ టు సింక్ అనేది చూడండి. వాళ్ళు కూడా మనకు హెచ్ ఓవర్ చేసిన తర్వాత దాని యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, సోర్స్ అండ్ టార్గెట్ లొకేషన్ యూజ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. ద సేమ్ టైమ్ ఇఫ్ యూ డోంట్ నో ద టార్గెట్ స్పెసిఫిక్గా అన్నప్పుడు ఆ సోర్స్కి మీకు ఒక వాల్యూస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయన్నప్పుడు ఆ స్పెసిఫిక్గా ఎక్స్ ఎక్స్ లొకేషన్ అంటే పొజిషన్స్. ఓకే, సోర్స్ పొజిషన్ అండ్ టార్గెట్ పొజిషన్స్ అనమాట. దీన్ని ఎక్స్ అండ్ వై కోఆర్డినేషన్స్ అంటారు. ఒకవేళ మీకు తెలిస్తే దీన్ని వాడచ్చు, తెలియకపోతే డైరెక్ట్గా సోర్స్ అండ్ టార్గెట్ వాల్యూస్ని వాడి యూజ్ చేయాల్సిందే అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ లొకేషన్ చూస్తే దానికి కూడా ఒక వాల్యూ ఉంది కాబట్టి ఈ స్పెసిఫిక్ వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే, కరెక్ట్గా నేను వెయిట్ పేజ్ డాట్ లొకేట్. ఓకే, డ్రాగ్ టు అ సింక్. ఇక్కడికి వచ్చేసరికి ఈ వాల్యూ ఎందుకు ఇది ఎర్రర్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు మైక్రోసాఫ్ట్ ప్లేరైట్ ఐ లొకేటరా? వై? ఒక్క నిమిషం ట్రై చేద్దాం ఒకసారి, ఎందుకని ఏదైనా ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఇది కాకోకుండా బిల్డర్ కుడ్ లైక్ టు కంటిన్యూ టు, ఇక్కడ సేమే వచ్చింది. నాన్ ఫీల్డా?
ఎందుకు పేజ్ కరెక్టే. Represent the text as a sequence of encoding format. Shit. Okay. At the rate ID equal to a single quotation value. Okay. చూద్దాము ఇది ఏదన్నా వర్క్ అవుతుందేమో. నో. await locator. Turn, turn, turn. Numbers. ఓకే. ఇది డైరెక్ట్‌గా తీసుకోలేదు. ఓకే. వీళ్ళు అడిగిన దాని ప్రకారం 2 వేరియబుల్స్ క్రియేట్ చేసి చేయమన్నారు. ఓకే. ఇలా మనం ట్రై చేద్దాం. ఓకే. వేర్ సోర్స్ await page dot locator. ఓకే. వేర్ target equal to a page dot locator. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి సోర్స్ టార్గెట్. సోర్స్ ఎర్రర్ వస్తుంది. సరే. source is not a null here. ఓకే. ఈసారి ఎర్రర్ రాలేదు. చూడండి మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది జరిగింది. 100% వర్క్ అయింది. సంథింగ్ ఏదో మిస్ మ్యాచ్ అయింది టార్గెట్‌కి. బట్ పర్ఫెక్ట్‌గా రాసాం. ఓకే. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ టైమ్ ఆల్సో. ఓకే. ఇప్పుడు దీనికి పర్టిక్యులర్‌గా మనకు ఆఫ్టర్ డ్రాగ్ మనం చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ అనే వాల్యూ వచ్చింది. ఓకే. డ్రాప్డ్ అనే వాల్యూ. ఈ డ్రాప్డ్ అనే వాల్యూ అందులో ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే. టార్గెటెడ్ లొకేషన్‌లో ఆ పర్టిక్యులర్‌గా వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే. నేను దానికోసం ఎక్స్‌పెక్టెడ్ కండిషన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఎక్స్‌పెక్ట్ టార్గెట్ లొకేషన్. ఓకే. అండ్ టు హ్యావ్ ఎ టెక్స్ట్. ఓకే. టు హ్యావ్ టెక్స్ట్ అనే ఫంక్షనాలిటీ. ఓకే. ఇందులో న్యూ రెగ్స్. ఓకే. ఇందులోకి మన ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాల్యూ ఏంటి? డ్రాప్డ్ అనేది ఈ పర్టిక్యులర్ వాల్యూ. ఓకే. ఈ స్పెసిఫిక్ వాల్యూ అందులో ఉందా లేదా అని చెక్ చేయడం అన్నమాట. ఓకే. సారీ. మళ్ళీ రన్ చేస్తున్నాను. 17. చూడండి మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోయింది. ఓకే. మన టెస్ట్ కేస్ కూడా పాస్ అయింది. ఇలా మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్
రైట్ క్లిక్ అనే ఫంక్షనాలిటీ ఉంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియో సెషన్‌లో చూపిస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.